టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది 25 ఏళ్లకు పైగా రాజకీయ ప్రయాణం. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఎక్కడ పోటీ చేసినా విజయం ఆయన ఖాతాలో పడుతుంది. అలా అజేయుడిగా గంటా శ్రీనివాస్కు రికార్డు ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేశారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 5 ఏళ్ల పాటు కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. విమర్శలు ఎవరి మీద హార్ష్గా చేయకుండా అందరితో మంచిగా ఉంటూ అజాత శత్రువుగా పేరును గడించారు గంటా శ్రీనివాస్. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితం చాలామందికి స్ఫూర్తిగా ఉంటుంది. ఇక భీమిలి నుంచి 2024 ఎన్నికల్లో రెండో మారు గెలిచిన గంటా ఈసారి సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. దానికి సామాజిక ప్రాంతీయ సమీకరణలు కారణంగా ఉన్నాయి. అయినా సరే నిరుత్సాహం చెందకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలతో నిత్యం మమేకం అవుతున్నారు. దాని ప్రభావం, ఫలితం ఏమిటనేది 2026 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా స్పష్టంగా కనిపించింది. విశాఖలో ఉన్న గంటా నివాసానికి భీమిల్లో ఉన్న క్యాడర్ లీడర్లతో పాటు పెద్ద ఎత్తున జనాలు కూడా తరలి వచ్చారు. గంటాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పాలని వారు ఎంతో తపన పడటం చూస్తే గంటా శ్రీనివాస్ వారితో ఎంతగా కలిసిపోయారో అర్థమవుతోంది. ఇక 2029 ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయంగా విరామం ప్రకటించాలని గంటా శ్రీనివాస్ ఆలోచిస్తున్నారట. ఆయన పుట్టినరోజు గత నెలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మనసులో మాటను చెప్పేశారు. రిటైర్మెంట్ జీవితం మీద కూడా తగిన యాక్షన్ ప్లాన్తో ఆయన ఉన్నారు. తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజను చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన ప్రతి పల్లెను చుట్టి వస్తున్నారు. ప్రతి ఊరిలోకి వెళ్తున్నారు. చిన్న నుంచి పెద్ద కార్యక్రమం ఏది జరిగినా అటెండ్ అవుతున్నారు. తన వెంట తన కుమారుడిని కూడా తీసుకొని వెళ్తున్నారు. అలా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు రాచబాట వేసే ప్రయత్నంలో ఉన్నారు గంటా శ్రీనివాస్. ఇక గంటా శ్రీనివాస్ ఎక్కడ గెలిచినా ఆ నియోజకవర్గాన్ని 5 ఏళ్లలోనూ పెద్దగా సందర్శించినది లేదని విమర్శలు ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. అయితే ఆయన తనకు నమ్మకంగా ఉండేవారిని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేవారట. కానీ ఈ టర్మ్ మాత్రం అలా చేయడం లేదు. తానే అన్నిటా కనిపిస్తున్నారు. ఇక తానే ప్రతి చోటకు వెళ్తున్నారు. అలా గంటా శ్రీనివాస్ భీమిలిని కంచుకోటగా చేసుకున్నారు. దాంతో 2029లో తన కుమారుడి విజయం ఖాయమని, ప్రత్యర్థి ఎవరైనా గంటా బ్రాండ్ పనిచేస్తుందని భావిస్తున్నారు. దాంతోపాటు భీమిలి మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. సో గంటా మార్క్ ఎమ్మెల్యేల పనితీరుతో భీమిలి ఇప్పుడు పసుపు జెండా రెపరెపలతో బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరి గంటా శ్రీనివాసరావు బలంతో తన తనయుడు గంటా రవితేజ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకం కాగలరా అనేది ముందు రానున్న రోజుల్లో తెలుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.